ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆయన పేరిట శ్యామలాదేవి గారు వస్తూ ఉంటారు. అంచేత ప్రఖ్యాత వైద్యులంతా విచ్చేస్తున్నారు. పాత్రికేయులుగా మీ అందరూ వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా జయప్రదం చేయమని కోరుకుంటూ ఇప్పుడు మన ఫ్యాన్స్ అసోసియేషన్ వారు బొకేలు అందజేస్తారండి. ఒక 5 నిమిషాలు మాట్లాడొద్దు, ఇంకా వస్తున్నారండి, తర్వాత మాట్లాడదు. కానీ ఇంకా విలేక కూడా వస్తుంది. ఒక 5 నిమిషాలు. కేంద్ర మాజీ మంత్రివర్యులు రెబల్ స్టార్ శ్రీ ఉప్పలపాటి కృష్ణరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరం శ్రీ కృష్ణరాజు గారి జయంతి జనవరి 20వ తారీఖున ఉదయం 9 గంటలకు డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించబడుతుంది. ఈ క్యాంప్ ప్రత్యేకత ఏమిటంటే షుగర్ పేషెంట్లకి చాలామందికి, మన దేశంలో 20% మంది షుగర్ పేషెంట్ ఉంటారు. 1,00,000 జనాభాకి కనీసం ఒక 20,000 మంది షుగర్ పేషెంట్ ఉంటారు. అసలు మనకు పశ్చిమ గోదావరి జిల్లాలోనే రెగ్యులర్గా చూపించుకునే షుగర్ పేషెంట్లు 3 లక్షల మంది ఉన్నారు. మన డయాబెటీస్ క్యాపిటల్ అంటారు కూడా. మన ఇండియాలో చాలా సిటీస్ అంతా కూడా మొత్తం 20% మంది షుగర్ వ్యాధిగ్రస్తులతోనే ఉంటుంది. వాళ్ళలో చాలామందికి పాదాల్లో స్పర్శ కోల్పోవడం, షుగర్ వ్యాధి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేటప్పటికి పాదాల్లో స్పర్శ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. పాదాలకి తొందరగా గాయాలు ఏర్పడితే పుళ్ళు ఏర్పడటం, పగుళ్ళు ఏర్పడటం, ఇలా పాదాలకి పుళ్ళు ఏర్పడినా, పగుళ్ళు ఏర్పడినా, గాయాలు ఏర్పడిన, ఇన్ఫెక్షన్లు వచ్చి మొత్తం పాదాల్లో ఇన్ఫెక్షన్ రావటం, గ్యాంగ్రీన్ కింద ఫార్మ్ అయిపోతాయి. అంటే నలుపుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. పుళ్ళు పడి ట్రీట్మెంట్ తీసుకోకపోతే వేళ్ళు నలుపుగా అయిపోతూ ఉంటుంది. నలుపుగా అయిపోతే ఇంకా డెడ్ అయిపోయినట్టు ఆ వేలు. ఇంకా దాన్ని మనం వేలు తీసేయాల్సి వస్తుంది. మామూలు వైద్యం అయితే వేలు తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మోకాలు కింద వరకు దెబ్బతిని ఉంటే మోకాలు కింద వరకు కాలు తీసేయాల్సి వస్తుంది, లేదా పై వరకు అయినా దాన్ని యాంపుటేషన్ అంటారు. అంటే వేలు కానీ ఇలా కాలు కానీ చివరి దశలో అది తీసేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు కూడా భారతదేశంలో 99% అటువంటి వైద్యమే జరుగుతుంది. కానీ ఈ క్యాంప్ ప్రత్యేకత ఏంటంటే ఇది లండన్లో కింగ్స్ కాలేజ్ హాస్పిటల్, లండన్లో చాలా ఫేమస్ సర్జన్ ఉన్నారు. ఆయన కేవలం షుగర్ పేషెంట్ల యొక్క ఈ పాదాలు దెబ్బతిన్న వాళ్ళకి యాంపుటేషన్ అవసరం లేకుండా, అంటే వేలు తీయడం కానీ కాలు తీయడం కానీ అవసరం లేకుండా మైక్రో సర్జరీలు చేస్తారు. వాటి కొత్త నరాలు, కొత్త రక్తనాళాలు, రక్త ప్రసారణ అంతా జరిగి ఎక్కడ యాంపుటేషన్ లేకుండా చేసే స్పెషల్ వైద్యం ఆయన అందిస్తారు. ఆయన డాక్టర్ వేణు కవర్తపు, కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ లండన్లో ఆయన ఆ డిపార్ట్మెంట్కి ప్రొఫెసరే. ఆయన ప్రత్యేకంగా ఈ క్యాంప్కి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ క్యాంపు యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. యూకే ఇండియా అనేది ఏంటంటే లండన్లో జరిగే ఆ స్పెషల్ వైద్యం, ఆ స్పెషాలిటీల డాక్టర్ల వైద్యం ఇక్కడ ఇండియాలో అందించబడుతుంది అన్నమాట. అది కింద సంవత్సరం మగల్తూరులో జరిగింది. కృష్ణాదేవి జయంతి నాడు మగల్తూరులో ఇదే రోజు జనవరి 20వ తారీఖున జరిగింది. అక్కడ దాదాపుగా మనకి తక్కువ ప్రచారానికే ఒక 1000 మంది వచ్చి అక్కడ వైద్య సేవలను అందరూ ఉపయోగించుకున్నారు. ఈసారి శ్యామలాదేవి గారు మనం భీమవరంలో పెడదామని నిశ్చయించుకున్నప్పుడు అన్ని ప్రాంతాలు చూడటం జరిగింది. అన్ని ప్రాంతాలు చూసినప్పుడు ఇక్కడ డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. మనకి కింద రూమ్స్ చూసినా, ఈ క్యాంపస్ చూసినా, ఫెసిలిటీస్ చూసినా చాలా అద్భుతంగా మనకి మొత్తం క్యాంపు మనం అనుకున్నట్టుగా నిర్వహించడానికి వీలుగా ఉండటంతో ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 20వ తారీఖున క్యాంప్ నిర్వహించబడుతుంది. ఇది యూకే ఇండియా
ఆ స్పెషలిస్ట్ డాక్టర్స్ అంటే లండన్ నుంచి వస్తారు, అబుదాబి నుంచి వస్తారు. ఇండియాలో మనకి హైదరాబాద్ చాలా పట్టణాల నుంచి 40 మంది స్పెషలిస్ట్ వస్తారు. వాళ్ళందరూ కూడా షుగర్ వ్యాధి, కాలు దెబ్బతిన్న వాళ్ళు అన్నమాట. పాదాలకి ఉళ్ళు పడిన పేషెంట్లకి స్పెషలిస్ట్ వాళ్ళు, స్పర్శ కోల్పోయిన పేషెంట్లకి, అయితే ఆ దెబ్బతిని మనం కాలు తీసేయాలి, వేలు తీసేయాలి అన్న పరిస్థితిలో ఉన్న ఆ పేషెంట్లకి స్పెషలిస్ట్ వాళ్ళు. యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ అనేది ఈ ఫౌండేషన్ అక్కడ లండన్లో డాక్టర్ వేణు కవర్తప్ప గారి ఆధ్వర్యంలోని, మన ఇండియాలో కృష్ణాదేవి సతీమణి గారు శ్యామలాదేవి గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించబడుతుంది. దీనికి టీం అంతా 40 మంది డాక్టర్లు వివిధ దేశాల నుంచి, ఇండియాలో వివిధ పట్టణాల నుంచి రావడం జరుగుతుంది. భీమవరంలో ఇక్కడున్న హాస్పిటల్స్ డాక్టర్స్ సేవలు ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అటువంటి లండన్ డాక్టర్ మనకి వైద్యం మనకు అందాలంటే ఇండియా నుంచి లండన్ హాస్పిటల్కి వెళ్ళి దాని వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళే ఇక్కడికి వస్తున్నప్పుడు, అది ఉచితంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ షుగర్ వ్యాధిగ్రస్తులందరికీ ఇదందరికీ మనం ఈ విషయం తెలియాల్సింది ఉంది. వాళ్ళందరూ కూడా వీళ్ళ సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాంపులో మొత్తం 40 మంది డాక్టర్లు కూడా ముందుగా వచ్చిన పేషెంట్లని ముందుగా స్క్రీనింగ్ చేస్తారు. అంటే అందరూ షుగర్ వ్యాధిగ్రస్తుల్ని పిలుస్తున్నాం క్యాంప్కి రమ్మని. ఫస్ట్ షుగర్ టెస్టులు చేయటం, షుగరు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మిగిలిన అవయవాలు ఏమైనా దెబ్బతిన్నాయా, కిడ్నీలు, రక్తం ఎంత ఉంది చేయటం. దాని తర్వాత ముందు స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ కాళ్ళకి కేవలం పేషెంట్లకి మీకు ఏముంది, స్పర్శ ఎలా ఉంది, పగుళ్ళు ఎలా ఉన్నాయి చూడటం కాదు, దానికి డాప్లర్ టెస్టులు ఉంటాయి. అంటే స్కానింగ్ పరికరాలన్నీ తీసుకొస్తారు వాళ్ళు. ఒక 20 పరికరాలు వస్తున్నాయి. డాప్లర్ స్కానింగ్ అని మొత్తం కాళ్ళ రక్తప్రసరణ అంతా డాప్లర్ స్కానింగ్ చేస్తారు వాళ్ళు. దాన్ని ప్రత్యేకంగా 2 రూములు కేటాయించి ప్రతి పేషెంట్కి కూడా మనకి స్పర్శ సంబంధించిన టెస్టులు, దాన్ని నెర్వ్ కండక్షన్ వెలాసిటీస్ అంటారు, లేదా డాప్లర్ టెస్టులు, డాప్లర్ స్కానింగ్లు కూడా అందరికీ చేస్తారు అన్నమాట. అంటే పేషెంట్ చెప్పిందే కాకుండా వీళ్ళు అన్నీ నిర్ధారణ చేసుకుంటారు. ఆ స్కానింగ్ టెస్టులు కూడా అయిన తర్వాత అందులో మెడికల్గా మందులు వాడితే సరిపోయే విభాగం ఉంటుంది, అది ఆపరేషన్ అవసరమయ్యే పేషెంట్లు ఉంటారు. ఇలా చిన్న ఆపరేషన్ సరిపోతుంది అనుకున్న వాడికి ఏంటంటే తర్వాత రోజు 21వ తారీఖున ఆ డాక్టర్ వేణు గారు ఈసారి ప్రత్యేకంగా 21వ తారీఖున కూడా ఇక్కడ ఉండి మనకి భీమవరంలోనే ఆ చికిత్సలు ఏమైనా అవసరమైతే మనకి ఇలా వర్మ హాస్పిటల్లోని, ఇంపీరియల్ హాస్పిటల్లోని మనకి 7 థియేటర్స్ ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్స్. ఆ పేషెంట్ అందరికీ చిన్న చికిత్సలు ఏమైనా అవసరమైనవి కూడా అక్కడ ఉచితంగా ఆయన హాస్పిటల్ నిర్వహిస్తారు 21వ తారీఖున. మనకి అలా సర్జరీలు అవసరమైన వాళ్ళకి, ఇంకా బాగా ముదిరిపోయి ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. వాళ్ళందరినీ కూడా ఆయన రిజిస్టర్ చేసుకుని ఫాలోఅప్ కూడా చేస్తారు. రిజిస్టర్ చేసుకుని ఇలా ఈ క్యాంపులకి సుమారు అంటే మనం క్యాంపెయినింగ్ అంతా కూడా గత 1 వారం రోజులుగా అందరికీ తెలియపరచడం జరిగింది. మనకి 40 డాక్టర్లు బయట నుంచే రావటం, మా హాస్పిటల్స్లో 20 డాక్టర్లని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ద్వారా మన అందరి పేషెంట్స్ని కూడా మనకి కనీసం ఒక 20 రూమ్స్ పెట్టుకుని పేషెంట్స్ని అందరినీ చూడటం జరుగుతుంది. అది ఈ క్యాంపుని అందరూ సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటాను. తారీఖు జనవరి 20 కృష్ణరాజు గారి బర్త్డే. అది మీ అందరికీ తెలుసు. మేము ఒక మెగా డయాబెటిక్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయిన వాళ్ళందరికీ వైద్యం చేయడం కోసం ఒక మెగా హెల్త్ క్యాంప్ పెట్టాం. అదేంటంటే మేము పెట్టింది కాదు, కృష్ణరాజు గారు ఉన్నప్పుడే వేణు కవర్తప్ప అని లండన్ కింగ్స్ హాస్పిటల్లో డాక్టర్, ఆయన కృష్ణరాజు గారికి వీరాభిమాని, మాకు బాగా ఫ్రెండ్షిప్. ఇలాగా ఆయన నెంబర్ 1 డాక్టర్ కింగ్స్ హాస్పిటల్లో లండన్. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేషెంట్స్ కూడా ఆయన దగ్గరికి వెళ్తారు లండన్. ఆయన ఒక్క దగ్గరే ఉందా వైద్యం. ఏంటి, షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాలు తీసేస్తామన్న దానికి తీయకుండా ఆయన ట్రీట్ చేస్తారు. మధ్య అబుదాబి ప్రెసిడెంట్ కూడా వెళ్ళి చేయించుకున్నాడంట ఆయన దగ్గర. వాళ్ళ మంచి డాక్టర్ ఉన్నారు. అలాగా మా కృష్ణరాజు గారు ఒకసారి అన్నారు, వేణు గారు మీరు చాలా అద్భుతమైన డాక్టర్, ఇలాంటి కేసులు మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి, చాప కింద నీరులా, అందరికీ అందుబాటులో లేని వైద్యం ఇది. మనం ఎలాగైనా ఇండియాలో మీరు నేను కలిపి సంవత్సరానికి ఒకసారైనా ఈ క్యాంపు పెట్టి కొంతమందికైనా మనం చేయగలగాలి. మీరు ఎలాగైనా మీ లండన్ గవర్నమెంట్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది.
తప్పకుండా కృష్ణరాజు గారు మీరు చెప్పారు కాబట్టి నేను మొత్తం పర్మిషన్ తీసుకుంటాను అని చెప్పి ఆయన కృష్ణరాజు గారు కలిపి యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టారు. యూకే అంటే ఆయన యూకే డాక్టర్ కాబట్టి అది అనుకోకుండా మరి కృష్ణరాజు గారు, కానీ ఆయన కోరిక ప్రకారంగా ఆయన లెక్చర్ నేను కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ పిల్లలు మేము అనుకొని మనం కంటిన్యూ చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ మేము మన మొగల్తూరులో పెట్టాం. చాలామంది అన్నారు క్యాన్సర్స్ అని ఇవి అవి ఆ క్యాంపులు అలవాటండి, మీరు ఈ క్యాంప్ పెడుతున్నారు, ఎవరు రారు, ఎందుకు పెడతారంటే ప్రయత్నం చేద్దాము, ఏముంది మంచి కోసమే కదా చేస్తామని మేము మొగల్తూరులో పెట్టడం జరిగింది. 2000 మంది వచ్చారండి. ఆ 3 రోజులు నేను వచ్చి అనౌన్స్ చేశాను. 1000 మందికి అయితే వైద్యం కూడా అందింది. చాలా అద్భుతంగా జరిగింది. దాని మీద ఈ సంవత్సరం భీమవరం అంటే మీ అందరికీ కూడా కృష్ణరాజు గారు అంటే ఎంతో అమ్మ ఇక్కడ చేయాలి అని. ఎలా మరి భీమవరంలో బాగా ఎక్కువగా మా వరుణ్ గారు చాలా ఆయన మనకి బ్యాక్ బోన్లా మాకు ఇక్కడ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎలా అయినా చేయాలని చెప్పి 1 month ముందు వచ్చి ఎక్కడ అనుకుంటే డిఎన్ఆర్ కాలేజీతో కృష్ణరాజు గారికి ఎంతో అనుబంధం ఉంది. మా నరసింహరాజు గారు నేను ముందు వచ్చి నరసింహరాజు గారిని కలిసి ఇలా కృష్ణరాజు గారు పేరు మీద మేము ఉచిత క్యాంప్ పెట్టాయి అనగానే నరసింహరాజు గారు తప్పకుండా అమ్మా నేను మండే వాళ్ళకి పాపం కష్టం, సాటర్డే సండే అయితే హాలిడే, కానీ మండే ఒక్కరోజు కూడా నేను మేనేజ్ చేసుకుంటాను, నేను తప్పకుండా కూడా మీకు నేనే దగ్గరుండి చూసుకుంటానని చెప్పి వారు చెప్పడం వల్ల మనం ఇక్కడ ఇది నిర్వహించడం జరిగింది. అలా మా నరసింహరాజు గారు, మా కంకరాజు సూరు గారు, బాబు, మా డాక్టర్ గారు అందరు సహకారం, మెయిన్ ఆయన అంతా చూసుకుంటారు. రామకృష్ణరాజు గారు మీకు ఎందుకమ్మా కృష్ణరాజు గారు అని చెప్పేయండి, మేమే చూసుకుంటామని. అలాగే మన వర్మ గారు, మన మినిస్టర్ గారు వర్మ గారు అందరూ నాకు సహకరించారు. నాకు చాలా ఆనందం అన్నమాట, ప్రతి ఒక్కరూ కూడా. అందుకే ఇక్కడ నిర్వహించడం జరిగింది. పరికరాలు మీకు ఇంచుమించుగా 50 లక్షల నుంచి ₹1 కోటి ఉంటాయి. లండన్ నుంచి అవి ఈసారి మనం ఇక్కడికి తీసుకొస్తాం. ఎందుకంటే ఈసారి మేము అనుకునేది ఏంటంటే పేషెంట్స్ అవగాహన కలిగింది కదా, ఎక్కువ పెరుగుతారు అని మన డాక్టర్ గారు ముందు నుంచే వరుణ్ గారు ప్రచారం చేయటం మొదలు పెట్టారు. దీంట్లో మెయిన్ ఏంటంటే మా పెద్ద పాప సాయి ప్రసన్న ఎప్పటి నుంచో 2 months నుంచి డాక్టర్ గారు, లండన్ డాక్టర్ గారు, ఈ అమ్మాయి ఫాలోఅప్ చేసి అంతా మెడిసిన్స్. మేము ఏంటంటే షుగర్ పేషెంట్స్కి చాలా ప్రమాదకరమైన జబ్బు ఇది. షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అవటం అంటే వాళ్ళకి తెలియదు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు మామూలుగా చెప్పులు లేకుంటాను, లేకపోతే మామూలు చెప్పులతో నడిచేస్తూ ఉంటారు. ఎక్కడో దగ్గర చిన్న రాయినా వాళ్ళకి స్పర్శ తెలియదు. అది లోపలికి ఎలా ఫామ్ అయ్యి అది స్లో పాయిజన్గా వాళ్ళకి అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు అది అలా అయ్యి అది ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే కాలు తీసేస్తుంది, వైద్యం లేదు. వేలు దగ్గరికి వచ్చేసరికి వేలు తీసేయాలంటారు, అది కొంచెం మీదకి వెళ్ళింది నుంచి ఇక్కడ కాలు తీసేయాలి. అలాగా కాలు తీయకుండా వేలు తీయకుండా ట్రీట్మెంటు ఇండియాలో ఫస్ట్ మనమే చేస్తున్నాం ఈ క్యాంప్. అది మా డాక్టర్ వేణు గారు చేస్తారు. ఈ అవగాహన కలిగి ముందే కింద పిసరు వేలు దగ్గర చిన్న కురుపులాగా అనిపిస్తుందండి. అది పాపం తెలియదు కదా, వాళ్ళు కురిపే కదా తగ్గిపోతాను, అది చాలా ప్రమాదం. ఆ టైంలోనే చెప్పి మాకు ఇన్ఫామ్ చేస్తే ఇటుపైన తెలుసుకుంటాం. అక్కడికి ఆ వేలు దగ్గర నుంచే మనం వెంటనే అక్కడ ట్రీట్ చేసేస్తాం. అంటే లోపల ఎన్నో నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ టెస్ట్ చేసే మిషన్ ఓన్లీ లండన్లోనే ఉందన్నమాట, ఆ వేణుగారిని. రేపు వచ్చినప్పుడు మనం మొత్తం ఆ టెస్టులు కూడా చేస్తాం. మీరు కూడా చేయించుకోవచ్చు అందరూ. ముందుగా కాళ్ళు టెస్టులు, నర్వ్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం. అంత మంచి కాస్ట్లీ వైద్యం. మనం ఎవ్రీ ఇయర్ మా ఫౌండేషన్ మీద 2-3కి మెయిన్ ఆపరేషన్ చేయించి ఉన్నవి మనం ఆరోగ్యశ్రీలో కూడా మన డాక్టర్ గారి హాస్పిటల్లో కూడా ఇప్పుడు అందుబాటులో ఉండాలని మా ప్రయత్నం. మీ అందరి సహకారంతో కంటిన్యూ చేయాలని మేము అనుకుంటున్నాము. అదే భగవంతుడి సహకారం, మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఈ ఉచిత మెగా క్యాంప్ని రేపు 20వ తారీఖు మన డిఎన్ఆర్ కాలేజీలో మీ అందరూ దిగ్విజయం చేయాలి. పేషెంట్లు అందరూ కూడా ఈ వైద్యాన్ని వినియోగించుకోవాలి, ఎక్కడున్నా తెలుసుకొని రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా దిగ్విజయం చేయాలి ఈ క్యాంప్ని. అందుకే వేణుగారు వచ్చి నేర్పించి ఎలా చేయాలో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వైద్యం ఓన్లీ హైదరాబాద్లో ఆయన వచ్చి చేయగలిగేలాగా ఉంటే అందరికీ అందేది కాదు కదా.
సో ఫస్ట్ భీమవరంలో స్టార్ట్ చేసి స్లోగా ఎక్కడ వాళ్ళకి నేర్పించి అలా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ నేర్పిస్తే ఇంకా చాలా మందికి అందుతుంది అని చెప్పి అలా కూడా ప్లాన్ చేస్తున్నాం. మేడం రేపు ప్రధానంగా ఎటువంటి పేషెంట్లు ఇస్తారు, మీరు ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు, ఎవరెవరు వస్తారని? సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చేశాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది మాకు ఎంతమంది. లాస్ట్ టైం ఓన్లీ మొగల్తూరు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో చేసాము. అక్కడే ఆల్మోస్ట్ 1200 మంది వరకు వచ్చారు. దాంట్లో మేము ఒక 30 మంది, నేను వర్మ గారు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు జస్ట్ ఒక 30 మంది అలాగా సీరియస్ కేసులు ఉంటాయేమో అనుకున్నాం. కానీ అప్పుడే ఒక 100 మంది వరకు వచ్చారు. సో ఈ ఇయర్ ఇంకా డబుల్ అవేర్నెస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారనే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ డాక్టర్ వేణు గారిని మేడం మరి ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుందండి డాక్టర్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి? ఒక 30 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ వస్తున్నారు, డిఫరెంట్ డాక్టర్స్. సో డిఫరెంట్ స్టేషన్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళకు ఉన్న ప్రాబ్లం బట్టి చూసి ఎంత సివియర్గా ఉందో, వాళ్ళకి సర్జరీ అవసరమా, సర్జరీకి సెపరేట్ డెస్క్ ఉంటుంది, అక్కడ చేస్తారు. చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటే అవి చేసి పంపిస్తారు. అది కాకుండా దాని తర్వాత ఆఫ్టర్ కేర్ కోసం మెడిసిన్స్ అవి కూడా ఇచ్చి పంపిస్తాం. 7వ తారీఖున కూడా నందన్ డాక్టర్ ఇక్కడే ఉంటారు, మా టీం డాక్టర్స్ ఉంటారు. మనం ఎవరో చిన్న చిన్న సర్జరీలు అవసరం 27వ తారీఖున అవుతాయి వాళ్ళు. పైపెక్ కూడా చాలా మంది రీచ్ అవుట్ అయ్యారు, మా కాళ్ళకు కూడా చేసాం. సో త్రూ అవుట్ ది ఇయర్ అవుతూనే ఉంటుంది. ఎక్కువ మంది పేషెంట్లు ఉంటే మనం ఉంటారండి, 4-5 మంది ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ డాక్టర్లు హైదరాబాద్ అపోలో కూడా కృష్ణరాజు గారు అపాయింట్ చేశారు. సంగీతారెడ్డి గారితో మాట్లాడి ఈయన మంచి డాక్టరు, అపోలోలో అందరూ డబ్బున్న వారు కూడా చేయించుకుంటారు కాబట్టి మా వేణు గారిని అక్కడ పర్మిషన్ తీసుకొని మీ హాస్పిటల్ అపాయింట్ చేసుకోవాలి అంటే ఇంతకన్నా అదృష్టం మాకేముంటుందని సంగీతారెడ్డి గారు వేణు గారితో మాట్లాడి ఆయనేమో ఇప్పుడు అపోలోకి వస్తారు. ఎలా అంటే వీళ్ళు ఒక 10 కేసులు ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేస్తారు, ఒక 1 మంత్ ముందు ఇన్ఫామ్ చేస్తే ఆయన ఆ టైం చూసుకొని అక్కడ వాళ్ళకి పర్మిషన్ పెట్టుకొని వచ్చి ఈ 10 మందికి ట్రీట్ చేసి వెళ్ళిపోతుంటారు. కాకుండా అక్కడ టీం కూడా సెటప్ చేశారనమాట. సో అక్కడ కొంతమంది డాక్టర్స్ని ట్రైన్ చేశారు. సో ఏమైనా ఇక్కడ నుంచి మనకి చిన్న కేసులు ఉన్నా లాస్ట్ 1 ఇయర్లో ఒక 4-5 కేసెస్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి అపోలోలో కూడా చేయించాము. అందులోనే ఉచితంగా ఇవ్వబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే టెస్టులు చాలా ఇంపార్టెంట్. వచ్చిన పేషెంట్స్ ఒక టెస్టే కాకుండా మిగిలిన టెస్టులు చేయాల్సి వస్తుంది, రక్త పరీక్ష చేయాల్సి వస్తుంది. ఏదైనా మనకి రేపు సర్జరీ చేయాలంటే మనకి కిడ్నీ టెస్టులు, బ్లడ్ టెస్టులు అవసరం, ఈ వైరస్ టెస్టులు అవసరం ఉంటుంది. ఈ టెస్టులు అన్నింటికి చాలా ఖరీదు ఉంటుంది. మనకి అసలు అందరు పేషెంట్లు చూడాలంటే 50 లక్షల మీద ఖర్చు అవుతూ ఉంటుంది. దానికి పూర్తిగా ఏంటంటే భీమవరం నుంచి మన డాక్టర్ లక్ష్మీ బ్లడ్ బ్యాంక్ నుంచి ఆ టీం ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా ఏఎస్ఎన్ రాజు లక్ష్మీ బ్లడ్ బ్యాంక్ నుంచి ఇక్కడ ఆయన ల్యాబ్ టెస్టులన్నీ ఉచితంగా చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. మొత్తం పేషెంట్ ఎంతమందికి అవసరమైతే అన్ని ల్యాబ్ టెస్టులు కూడా ఆయన ఉచితంగా ఇక్కడ నిర్వహించడానికి ఆయన ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటాను. మనం తర్వాత కొంతమంది అది ఏంటంటే షుగర్ పేషెంట్లకి అది స్పెషల్గా తయారు చేసిన చెప్పులు అవి వేసుకుంటే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఏమి రాకుండా మేము 100 మంది వరకు పేషెంట్స్ని ఎవరికి ఎక్కువ అవసరమో చూసి వారికి చెప్పులు కూడా ఇస్తాం. అలాగే ఇది ఫ్యూచర్లో మన వర్మ గారు అంతా కలిసి చెప్పులను కూడా ఈ ప్రాంతాల వారికి ఇచ్చేటట్టుగా కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఎన్నేళ్ళని ఇబ్బంది ఉండదు, కానీ కాంప్లికేషన్స్ రాకూడదు. కాంప్లికేషన్స్ అంటే ఇలా పాదాలకు సంబంధించినవి అయితే మిగిలిన అవయవాలు, కిడ్నీలు, గుండె, మిగిలిన అవయవాలు దెబ్బతిన్నగా ఉంటే పర్వాలేదు. 25వ తారీఖు మన మెగాస్టార్ కృష్ణరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సత్యమణి శ్యామరాజదేవి గారు మెగా ఉచిత షుగర్ వ్యాధి చికిత్స డాక్టర్లని 20 మంది డాక్టర్ని తీసుకొచ్చి మన డిఎన్ఆర్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెస్ట్లో చేసి వారికి వైద్యం చేసేలాగా అన్ని అరేంజ్మెంట్లు ఇక్కడ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఇదివరకు కృష్ణరాజు గారు ఎంపీగా ఉండి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే ఇంచుమించులో 25 లక్షల రూపాయల ఖర్చుతో మెగా వైద్య శిబిరం ఇక్కడ నేను కూడా ఉన్నప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు మొత్తం మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ మొగల్తూరులో
ఇదే శిబిరం అక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం వ్యవహారాన్ని పెట్టినందుకు మరి మీరు కనుక మొత్తం ప్రజలందరికీ తెలిసేలాగా మీరు సహకరిస్తే మీ ప్రెస్ వారు తప్పనిసరిగా వాళ్ళందరికీ చాలా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. సెక్రటరీ గారు 29న మన రెబల్ స్టార్ కృష్ణరాజ సతీమణి శ్యామలాదేవి గారు వారి భర్త జన్మదిన సందర్భంగా ఇక్కడ షుగర్ వ్యాధి పేషెంట్స్కి మంచి క్యాంప్ పెడతాం జరిగింది. దాన్ని పేద పేషెంట్స్ అని ఉపయోగించుకోవాల్సి మేము కోరుతున్నాం. ఎందుకంటే డిఎన్ఆర్ కళాశాలలో పేద విద్యార్థులకి అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటారు. మా అధ్యక్షులు గారు శ్యామలాదేవి గారు అడిగినట్లే వారి కుమార్తెలు కూడా ఉన్నారు. మంచి క్యాంప్ దీన్ని ఉపయోగించుకోవాలని వెంటనే ఆయన పంపించడం జరిగింది. అలాగే వర్మ హాస్పిటల్ చైర్మన్ గారు వర్మ గారు కూడా దీనికి సహకారం అందిస్తూ, అలాగే ఏఎస్ఆర్ రాజు గారు కూడా దీనికి ఫ్రీగా మేము టెస్టులు చేస్తూ ఉంటాం. శ్యామలాదేవి గారు ఎంతో ఆనందపడడం జరిగింది. దీనికి కూడా మన రెబల్ స్టార్ కృష్ణరాజు ఇప్పుడు మన వారి ఫ్యాన్స్ కూడా దీనికి సహకారం అందిస్తూ వారు కూడా పేషెంట్లు ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకువస్తే కావాల్సిన సౌకర్యాలన్నీ మా అధ్యక్షులు వారు అందజేద్దాం ఉన్నారు. కాబట్టి డాక్టర్స్ కూడా 20 మంది వస్తారని చెప్పడం జరిగింది. వారందరూ కూడా ఉపయోగించుకుని మన్నాడు కూడా అవసరమైతే పేషెంట్లకు వైద్యం కూడా ఇస్తామని చెప్పి వర్మ గారు చెప్తున్నారు. దీని అందరూ చక్కగా ఉపయోగించుకుని షుగర్ పేషెంట్స్ అందరూ కొంతమంది ఉన్నా తెలియని పరిస్థితులు ఉన్నారు కాబట్టి దీన్ని చక్కగా ఉపయోగించుకుని వారి ఆరోగ్యం మెరుగుపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జరిగిందండి. అదేవిధంగా ఆ శిబిరాల్లో అన్నింటిలో కూడా మేము పాల్గొని 1540 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి ఎంతో ప్రయాణం చేసి మేడం గారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి మెగా శిబిరంలో మా వంతు బాధ్యతగా మేము కూడా తప్పనిసరిగా సేవ చేయాలని చెప్పేసి ఈ రక్త పరీక్షలు పరీక్షలు అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది.